హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఏంటబ్బా వీడియో ఆన్ చేయంలోనే తింటున్నాను అని చూస్తున్నారా? ఇక పొద్దున్న లేచిన కానిండి ఒకటే పనండి. ఇక నిన్నైతే దోశలకని నానబెట్టుకున్నాను అనమాట పిండి. పొద్దున్నే దోశలు వేస్తుంటే నాకుందా అండి చుక్కలు కనిపించింది. అసలు ఒక్క పని కూడా కాలేదనమాట. ఆ దోశలు వేయటం తీయటమే సరిపోయింది పొద్దుటి నుంచి కూడా. ఇక ఖుషిని కూడా స్కూల్కి పంపించేశాను. మా ఆయన్ని కూడా స్కూల్కి అంటున్నాను, లైన్కి అయితే పంపించేశాను అనమాట. ఇక ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక గిన్నెలను బట్టలు అవి రెండు ఎప్పుడు నాకు పెండింగ్ ఉంటూనే ఉంటాయన్నమాట. అవి కూడా ఫినిష్ చేసుకొని ఈరోజు అయితే స్కూల్ కాడికి రమ్మన్నారనమాట. మా ఖుషి ఎట్లా చదివిద్దో ఏంటో అని అయితే నాకు ఇంట్లో అయితే నేను చెప్తూనే ఉంటాను. టీచర్స్ కూడా మంచిగా చెప్తున్నారో లేదో స్కూల్ కాడికి వెళ్ళి అయితే ఇవాళ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక పొద్దాకలు నీ మొహం ఏం చూస్తావు కానీ కొద్దిగా దోశలన్నా చూపియమ్మా, నోరన్నా ఊరించుకుంటావు అని చాలామంది అనుకుంటున్నారేమో. దోశలు అయితే మంచిగానే కుదిరినాయి కానీ చట్నీ అయితే బాగా దెబ్బేసింది, చండాలంగా వచ్చింది. పల్లీలు మొత్తం మాడిపోయాయి అనమాట. ఈరోజు ఏంటో అసలే వేయక దోశలు వేస్తే అందులో చట్నీ కూడా మంచిగా వస్తే బాగుండేది. ఇక ఇలా పల్లీలు మాడిపోతాయని నేనైతే అనుకోలేదులేండి. అక్కడే ఉన్నాను కానీ నేను చూసుకోలేదన్నమాట, మాడిపోయాయి. ఇక ఏం చేస్తాం, ఇక అన్ని రోజులు ఒకేలా ఉండవుగా. దోశను చట్నీ ఖచ్చితంగా మంచిగా రావాల్సిందే మనకి ఎప్పుడు. ఇక ఇలా ఎప్పుడన్నా ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఇక అది కామన్. ఇక ఇంట్లో పని కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అనమాట. వీడిని పడుకోబెట్టడానికే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వీడైతే అస్సలు పడుకోడు, కనిపిస్తున్నాడు కదా దూల పిల్లోడు వీడేనమాట. ఇక చిన్నపిల్లలు అన్నాక ఇక అల్లరి చేయకుండా ఎలా ఉంటారు? ఇక అన్నీ మనమే చూసుకోవాలి కదా. ఇక ఎక్కడికబ్బా మంచిగా రెడీ అవుతున్నారు అని అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, మా ఖుషి దగ్గరకు అయితే వెళ్తున్నాను అనమాట. నేను పొద్దున్నే వెళ్తే తను నా ఎమ్మడిపడి వచ్చేస్తుందేమోనని నేను మధ్యాహ్నం 2 లోపు వెళ్దామని అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే 1:30 అయిందనమాట. ఈ అరగంటలోపు మా బుడ్డోని అయితే రెడీ చేయాలి. నేనైతే రెడీ అయిపోయాను కదా. ఇక నాకు ఖుషిని పంపించాక పెద్దగా పని ఏముండదు కదా. వీడిని పడుకోబెట్టన్నా కనీసం బట్టలన్నా అంటలన్నా తోముకుందామంటే అస్సలు పడుకోడు. ఖచ్చితంగా వాడు గంట పడుకుంటాడు అనమాట. ఎంత స్నానం చేయించి పడుకోబెట్టినా సరే, స్నానం చేయించకపోయినా ఖచ్చితంగా వాడు గంటే పడుకుంటాడు. వాడు ఏంటో కరెక్ట్ టైంకి లేస్తాడు. మా ఖుషిని అయితే మంచిగానే రెడీ చేయొచ్చు కానీ మా బుడ్డోని రెడీ చేయాలంటే నాకు తలపైన తోకొస్తుంది. అస్సలు మంచిగా కుదురుగే ఉండడు. ఇక నేను చూపిస్తూనే ఉన్నాను కదా వీడియోలో, వాడు ఎలా అల్లరి చేస్తున్నాడో. కుదురు కూర్చోడు, నుంచోడు. ఇక మా ఖుషి మ్యాటర్కి వస్తే తనైతే రోజు ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఇక అక్కడ వ్యాన్ ఎక్కటానికి తీసుకెళ్తే మాత్రం అప్పుడు బాగానే ఎక్కుతుంది, మంచిగా బాగా చెప్తుంది నాకు. ఇదిగు అమ్మో 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 అమ్మో. అప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. ముద్దు పెట్టు, మరి నాకు ముద్దు పెట్టాను. ఎలా ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఫింగర్ వేయాలి. చాక్లెట్ ఇస్తుంది అక్క. చాక్లెట్ ఎవరికి కావాలి? ఎవరికి? నీకు కూడా. సైలెంట్గా ఉండండి మరి. డౌన్ అండ్ డౌన్ రైట్ డౌన్ అండ్ కీపింగ్ ఇట్ ఫింగర్ సిట్ ఇట్ స్ట్రైట్. ఓ భలే సైలెంట్ అయిపోయారా అందరూ. ఫింగర్ ఇంటికి ఉంటుంది. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. బుక్స్ లో పెట్టు. నేను పంపిస్తాం నా దగ్గర కూర్చో. నిన్ను కూడా పంపిస్తారు. చాక్లెట్ ఇస్తుందా?
ఇక నన్ను చూడంలోనే మా ఖుషి ఊరుకుంటుందా ఎమ్మటే బ్యాగ్ అంతా చదివేసుకుంది అనమాట. ఇక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ. నా ఆడిపే బాగున్నారా మేడం? పదే ఇంకెళ్ళ ఇక ఎండలో వచ్చాము, కనీసం జ్యూస్ అన్న తాగకపోతే అట్లా, అందుకని జ్యూస్ కాడికి వస్తే బాదం పాలు అయితే లేవంట. మేము ఎప్పుడు తాగేది బాదం పాలేనమాట. పైనాపిల్ జ్యూస్ అయితే ఇవ్వమన్నాను, అదైతే చేస్తున్నారనమాట. నేను ఎంతసేపు నుంచున్నా ఎంతసేపు అటు ఇటు తిరిగినా మా బొడ్డోడు అయితే నా చంక దిగడనమాట. ఇక వాడిని ఎత్తుకునే ఉండాలి. వాడిని గనక దింపాను అనుకో వామ్మో ఏం చేస్తాడో కూడా తెలియదు అనమాట. ఇక ఫైనల్గా జ్యూస్ కూడా తాగేసి ఇక ఆటో అయితే ఎప్పుడుకో దొరికింది. నడిచి నడిచి కాలు నొప్పులు అయితే బాగా వచ్చేసినాయి నాకైతే. కొన్నా ఎంత మంచి కూర్చో. అయ్యి తర్వాత ఇక నేను ఫైనల్గా స్కూల్కి ఎందుకు వెళ్ళానంటే అంతా ఈ బ్యాగ్లోనే ఉందన్నమాట. ఇప్పుడైతే నేనైతే తీసి చూపిస్తాను. తనకి ప్రోగ్రెస్ కార్డ్ అయితే వచ్చిందనమాట. మొన్నే ఎగ్జామ్స్ అయితే పెట్టారు. తనకైతే ఎన్ని మార్కులు వచ్చినాయో ఏంటని అయితే నేను పొద్దుటి నుంచి చాలా ఎదురు చూస్తున్నాను అనమాట. పర్వాలేదు మంచిగానే చదువుతుంది, ఇంకా మంచిగా చదివించండి అని అయితే మేడం అయితే చెప్పారనమాట. ఇట్లా చూపిస్తే మీకైతే అర్థం కావట్లేదు కనుక నేను బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇదేనమాట ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవేనమాట మార్క్స్. మా ఖుషి పాప కొంచెం మంచిగానే చదివినట్టుంది, నాకులా కాకుండా. వాళ్ళ నాన్న అయితే బాగా చదివారనమాట. నేనైతే ఓన్లీ 9th క్లాస్ వరకే చదువుకున్నాను. నేనైతే పెద్దగా చదువుకోలేదు, ఇంకా చదివించలేదు కూడా. మా అమ్మ వాళ్ళు అయితే పెళ్లి చేసేసారు అమ్మటిని. మా ఆయన బాగానే చదువుకున్నారు కానీ దానివల్ల ఏం ప్రయోజనం అనేది లేకుండా పోయింది. ఇక మేమే సొంతంగా వ్యాపారం అనేది పెట్టుకున్నాం అనమాట. ఇక అవన్నీ చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి. ఇదైతే వచ్చేసి ఎగ్జామ్ పేపర్ అనమాట. ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 48 వరకు వచ్చాయన్నమాట. ఇవైతే వచ్చేసి తన ఎగ్జామ్ పేపర్. పర్లేదు మంచిగానే రాసింది. ఇంకా వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇలా ఈ నేమ్స్ అయితే చెప్పట్లేదు అనమాట. తనకి అప్పుడు జ్వరం అయితే వచ్చింది కదా, అప్పుడు 3 days ఏమో కంటిన్యూగా ఆబ్సెంట్ అయింది. అందుకని మంచిగా చదవలేదంట. అంటే స్కూల్కి రాలేదు కదా, అందుకని అవన్నీ మిస్ అయిపోయింది అనమాట. ఇక పర్వాలేదు, ఇక అన్ని రోజులు మనవే కావు కదా. ఇక ఇప్పటి నుంచి అయితే ఖుషితోని మంచిగా చదివిపియాలని అయితే అన్నారు టీచర్ అయితే. ఆగు